ఉంటే అది జీవితాంతం దాన్ని క్యారీ చేయాలి సార్. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, ఏదొచ్చినా కూడా నేను ఇలా సాధించాలి అని మనం ఫిక్స్ అయినప్పుడే అది అయి తీరుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, మనం ఏం చేస్తాము అంటే సమ్మర్ వచ్చింది, పిల్లలకు టైం ఇవ్వాలి, హాలిడేస్ వచ్చాయి కదా, ఊరెళ్ళాలి, అవునా? ప్రతి ఒక్కరు టైం దొరికింది అంటే ఈ టైం నేను దేనికి ఇవ్వాలి అనేది కంఫర్ట్ జోన్ ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మీరు 1 గంట సేపు టైం ఇస్తున్నారు దేనికైనా అయితే ఒక 20 సంవత్సరాల తర్వాత ఈ టైం నేను వేస్ట్ చెయ్యలేదు అనే ఫీలింగ్ తో నేను స్ట్రాంగ్ గా ఉంటాను అనే నమ్మకం ఉంటేనే మీరు ఆ టైం ఇవ్వండి. పిల్లలకు టైం ఇచ్చేసి నేను మదర్ని కదా ఫుల్ టైం ఇవ్వాలి పిల్లలకి అని ఇప్పుడు ఇచ్చి 10 ఏళ్ల తర్వాత నేను పిల్లలకి టైం ఇచ్చి వేస్ట్ చేశానేమో అనే ఫీలింగ్ మనకి రాకూడదు. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, ఫ్యామిలీకి నేను టైం ఇస్తున్నాను అంటే ఈ రోజు ఎంత సంతోషంగా ఇస్తున్నావో ఒక 20 ఏళ్ల తర్వాత కూడా నీకు అదే ఫీలింగ్ ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు టైం ఇవ్వగలవు. కానీ తర్వాత ఫీల్ అయ్యేటట్టుంటే దయచేసి ఇప్పుడు టైం ఇవ్వకుండా వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇవ్వండి. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అరే నీకు ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు ఈ పని చేయి, ఇది నువ్వు చేస్తేనే నీ లైఫ్ లో సక్సెస్ వస్తుంది అని చెప్తాయి మనకి ఈ మీటింగ్స్. ఈ మీటింగ్స్ నీ లైఫ్ లో ఉన్న పెయిన్ ని నీకు గుర్తు చేస్తాయి. ఈ మీటింగ్స్ ని నీ లైఫ్ లో నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో నీ గోల్